ఫ్రెష్ తోటకూర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో బాగా ఉడకబెట్టుకోండి. దగ్గరగా మెత్తగా ఉడకబెట్టుకోండి. ఈలోపు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, అలాగే జీలకర్ర, ఇంకా మీకు కావాలంటే పచ్చిశనగపప్పు, మినపప్పు, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకోవచ్చు. మేము ఏమీ వేయట్లేదు. అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి వీటన్నిటిని కూడా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకుని ఈ తోటకూరని వాటర్ లేకుండా తీసుకొచ్చి ఇక్కడ కలిపి హైలో ఉంచి బాగా కలపండి. తోటకూర నుజ్జుగా అయ్యి కొద్దిగా సాల్ట్ కూడా కలిపేసుకొని అంతేనండి. చాలా బాగుంటుంది, ఎంతో ఆరోగ్యకరమైనది. పిల్లలు కూడా తోటకూర ఇష్టపడకుండా అయ్యో కాడలుగా ఉన్నాయి అయితే ఆకులుగా ఉన్నాయి అనే వాళ్ళు కూడా ఎంత బాగా తింటారంటే ఒక్కసారి ట్రై చేయండి. చాలా 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 మంచిది. చాలా ఉపయోగకరాలు కూడా ఎన్నో ఉన్నాయి తోటకూర వల్ల. ఇలా మీరు ఒక్కసారి ట్రై చేస్తే చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టే కొద్దిగా సబ్స్క్రైబ్